మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని కన్నులు మనపై ఉన్నందున మన పట్ల దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడతాయి. ఒక్కోసారి మన ఆలోచనలు తప్పిపోయి బలమైన మహా గణనీయమైన దేవుని ఉద్దేశాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. కనుక దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎటువంటి అనారోగ్య అవస్థలో ఉన్నావో, ఎటువంటి లోతైన ఆర్థిక అవసరతల కొరకు నీ చేతులు మనుషుల తట్టు చాపుతున్నావో, ఈరోజు నీ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో, కానీ శ్రమ మేలుకే దారితీస్తుంది. అంతేగాక శ్రమ దినమందు నువ్వు కృంగినప్పుడు చేతగాని వాడవగుతావు. అందుకే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక లేనప్పుడే మనము కృంగిపోతూ ఉంటాం, కృంగుదల అవుతూ ఉంటాం. కృంగుదల అనేది సాతానుడు చోటు చేసుకునే ఒక స్థావరం. అందుకే మరింత నీకున్న పొజిషన్లో మరింత నువ్వు కృంగిపోకుండా ఓపిక కలిగి ఉండు. సంతోషంగా ఉండటానికి, దేవుడి వాక్యాన్ని బట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. దేవుడు తానే వచ్చి ఆశీర్వదించి నిన్ను విడిపించునుగాక. 100కి 100 పాళ్ళు దేవుడు నీ జీవితంలో వాస్తవంగా ఆయన విడిపించి ఆశీర్వదించి నీకు కార్యము చేయునుగాక. ఆమేన్. ఈరోజు కొరకు మనం బైబిల్ గ్రంథంలో యెషయా 58:9 వచనంలో మనం గమనిస్తే, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానన్ను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, స్వయంగా దేవునికి మనం మొర్రపెట్టడం నేర్చుకోవాలి. స్వయంగా దేవుని వైపు చేతులు చాపటం, దేవుని సహాయము కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని ప్రణాళిక అసలు ఏమయ్యుందో అది మనం తెలుసుకోవటానికి ఆయన నామము పేరిట, ఆయన నామం సర్వశక్తి గల యేసు నామం భూమి మీద ఏ స్థలము నుండైనా, ఏ పరిస్థితుల మధ్య నుండైనా, ఏ చోట నుండైనా నీవు ఆ నామం పేరిట అధికారికంగా సంప్రదించినప్పుడు దేవుడు తానే మీ పక్షముగా నిలబడి, మీ ప్రక్కగా నిలబడి సవివరంగా నీ సమస్యకు ఆయన ప్రత్యుత్తరము ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తారట. ఆయన చేయబోవు ఆ కార్యం అంతా కూడా నీ కన్నుల ఎదుట అది బహు స్పష్టంగా నీకు అర్థమయ్యే విధంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడట. అయితే ముఖ్యంగా మనం గమనించాలి, ప్రభువా ఈ విషయంలో నాకు అద్భుతం చేయండి, ఈ విషయంలో నేను ఎన్నడూ చూడని రీతిగా ఆశ్చర్యమైన కార్యాలు చేయండి అంటూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకే 99% మనం దేవుని సన్నిధిలో అడగాలి. భౌతికంగా నీకు ఏర్పడిన ఏ శ్రమ, ఏ బాధ అయినప్పటికీ, ప్రభువా దీన్ని ఆత్మ సంబంధమైన కార్యముకై మేలుగా మార్చండి అంటూ 99% మనం ఆత్మ సంబంధముగా కోరుకున్నప్పుడు అది దేవునికి ఇంపైనటువంటి అనుభవము. ఆమేన్. దేవుడు మన పక్షముగా నిలవాలన్నా, మన కన్నుల ఎదుట తన ఆశ్చర్య కార్యమంతా దేవుడు జరిగించాలన్నా మనకు సిద్ధపాటు ఉండాలి. ఏంటి ఆ సిద్ధపాటు? పై వచనాల్లో మీరు చదివితే అక్కడ రాయబడిన మాట, మీరు ఉపవాసముండి. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడు. ఉపవాసం అంటే దాని అర్థం ఆహారాన్ని నిరాకరించటము. ఆమేన్. మన మూల పితరులు దానియేలు మనం తీసుకున్నప్పుడు, ఎస్తేరును మనం తీసుకున్నప్పుడు, ఇంకా నెహెమ్యాని మనం తీసుకున్నప్పుడు, ఎజ్రాలను మనం తీసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నారు, ఆహారాన్ని నిరాకరించారు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ కడవరి కాలములో, ఈ అంత్య దినాల్లో నేడో రేపు ప్రభు మేఘాల మీద కనబడబోతుండగా ఇప్పటికే ఆయన సూచనలన్నీ మన కళ్ళ ఎదుట అది బాహాటంగా దృష్టాంతములుగా అవి కనబడుతూ ఉండగా, నీవు నేను చేయాల్సిన సిద్ధపాటు ఏమిటి అనంటే, ఉపవాసం ఉండి మనము
ప్రార్థన చేయుట నేర్చుకోవాలి. ఆమేన్. ఆహారంను నిరాకరించే వ్యక్తిగా ఉండాలి. ఆహారాన్ని నువ్వు అమితంగా ప్రేమించే వ్యక్తివిగా కాదు, తగినంత తీసుకొని సాధ్యమైనంత వరకు ఆత్మీయముగా ఉజ్జీవింపబడి దేవునికి దగ్గరగా అవ్వటానికి, దేవుని రాకడకు సిద్ధపడటానికి, అసలు దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమై ఉందో అది అక్షరాల తెలుసుకొని ఆ విధంగా ప్రయాణం చేయటానికి ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఉపవాసం ఉండాలి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఉపవాసాలు లేవు. అందుకే వారు బాహాటంగా క్రైస్తవులే కానీ భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని చూడట్లేదని వాక్యం మనల్ని ఉదయకాలం హెచ్చరిస్తూ ఉంది. ఆమేన్. మనం ఒట్టి క్రైస్తవులుగా ఉండొద్దు, కానీ శక్తి కలిగిన ఉజ్జీవాన్ని రగిలించే క్రైస్తవులముగా ఉందుముగాక. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు అంటే వారానికి ఒక్కరోజైనా. ఆమేన్. మీలో శక్తి గలవారైతే, శారీరకంగా మీకు శక్తి కలిగి ఉన్నప్పుడు, మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా 12 గంటలు ఉపవాస ప్రార్థన మీరు చేయాలి. అలా చేస్తే మీరు ఒక సింహము వలె మార్చబడతారు. ఆమేన్. మీరు పిరికి గుండె గలవారైనా సరే మీరు యూదాగోత్రపు సింహపు వంటి వారై అపవాదిని గర్జించేవారవుతారు. హల్లెలూయా. వాని తంత్రాలను, వారి ప్రయోగాలను మంటగొలిపేవారవుతారు. శక్తివంతంగా దేవుడు ఈ కడవరి దినాల్లో మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. ఒకవేళ మీరు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళైతే మీకు మార్నింగ్ ఎలాగో ఖాళీ కనుక మార్నింగ్ 6 to 10 వరకు మీరు హ్యాపీగా ప్రార్థనలలో గడపవచ్చు ఉపవసించి. ఆమేన్. ఒకవేళ మీరు పగలంతా డ్యూటీ చేసే వాళ్ళైతే ఈవినింగ్ సాయంకాలం